పేరెంట్స్ సొసైటీ నుంచి ఎక్స్పెక్టేషన్స్. వీడు పుట్టడమే ఇంజనీర్ గా పుట్టాడు, ఈమె పుట్టడమే డాక్టర్, మా ఇంట్లో అందరూ డాక్టర్సే, సో పుట్టిన పిల్ల కూడా డాక్టర్ అయిపోవాలి. మా ఇంట్లో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఫారిన్ కంట్రీలో చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, సో వీడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. ఆ ఎక్స్పెక్టేషన్స్ నీ మీద ఉంటాయి. పోనీ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా నీ 10th క్లాస్ ఎగ్జామ్, సోషల్ ఎగ్జామ్ ఇలా రాసి ఇలా వస్తావు, నువ్వేమో అమ్మయ్య ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయారా దేవుడా, ఇప్పటి నుంచి నా లైఫ్ నా ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తాను నువ్వు మనసులో ఊహించుకుంటా వస్తా ఉంటే, అంకుల్ ఏమో ఏంటి 10th ఎగ్జామ్స్ అయిపోయా, మరి నెక్స్ట్ ఏంటి, ఏం గ్రూప్ తీసుకుంటున్నావు అని అడుగుతారు. నీకేమో మనసులో నేను ఏ గ్రూప్ తీసుకుంటే నీకు ఎందుకు అంకుల్, మీ పని మీరు చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది, నువ్వు చెప్పాలని, కానీ నువ్వు చెప్పలేవు. సో అలాంటి వాళ్ళని తప్పించుకుని తిరగలేక ఇంట్లోనే ఓ మూలకు వచ్చి మొబైల్లో గేమ్స్ ఆడుకుంటా కూర్చుంటాం, లేదా IPL చూసుకుంటా కూర్చుంటాం. హలో మై డియర్ BGMs, ఆల్ 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని ఇంటర్లోకి అడుగు పెట్టే నవ యువత యంగ్స్టర్స్ ఎలా ఉన్నారు? ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి రైట్ నౌ జిందగీ క్యా బోల్తీ హై, ఏం చెప్తుంది మీతో ఇప్పుడు జిందగీ? మేఘాలలో తేలిపమ్మన్నది, తుఫానులా రేగిపమ్మన్నది. ఇదే కదా మైండ్ లో, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలి, మొత్తం హాలిడేస్ అన్ని ఎంజాయ్ చేసేయాలి. నా లైఫ్ లో ఫ్రీడమ్ వచ్చేసింది, ఒక మంచి ఫీలింగ్. బికాస్ 10th క్లాస్ వరకు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ మొదలు అప్రాక్సిమేట్లీ 10th క్లాస్ బిగినింగ్ నుంచి అనుకోండి, బట్ ఒక సెప్టెంబర్ అక్టోబర్ మంత్ దగ్గర నుంచి కూడా మమ్మీ రోజు నీ వెనకాలే ఉంటది, అరే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఒక్కటి మంచి మార్క్స్ తెచ్చుకో, ఇదే లైఫ్ టర్నింగ్ పాయింట్, 10th బోర్డ్ ఎగ్జామినేషన్ లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే చాలు, ఇంకా నీ లైఫ్ సెట్ అని చెప్పేసి నిన్ను విపరీతంగా మోటివేట్ చేసి నువ్వు కూడా మోటివేట్ అయిపోయి నువ్వు తెగ చదివేసి ఎట్లా ఇంకా 10th క్లాస్ ఒకటే కదా అయిపోయింది, మన బరువు తీరిపోతుందని 10th ఎగ్జామ్స్ మొత్తానికి ఫినిష్ చేస్తావు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు డాడీని వెనకాల పడతారు, అరే ఇంటర్మీడియట్ సూపర్ ఇంపార్టెంట్, ఇంటర్ 2 ఏళ్ళు కష్టపడ్డావు అంటే తర్వాత ఇంజనీరింగ్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవాలి, నీ కెరియర్ సెట్ అవుతుంది. సో మళ్ళీ సేమ్ ఫెస్టివల్ స్టార్ట్స్. సో అమ్మయ్య 10th క్లాస్ అయిపోయింది అని మీరు అనుకునేలోగానే దేర్ ఈస్ సంథింగ్ మోర్ కమింగ్ అప్, అదయ్యేలోగా ఇంకొంచెం వస్తుంది. సో జిందగీ మొత్తం ఏంటంటే దేర్ ఈస్ డాష్ ఫెస్టివల్ ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ డాష్ ఫెస్టివల్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్. సో ఆ డాష్ లో మీరు క్రోకడైల్ పెట్టుకుంటారా, లేదా దసరా, సంక్రాంతి, ఉగాది ఇలాంటి పండుగలన్నీ కలిపేసి ఒక హ్యాపీ పెట్టుకుంటారా, అది మీ చేతుల్లో ఉంటుంది. సో రైట్ నౌ టుడేస్ వీడియో, నేను చేసే వీడియో ఏంటి అంటే, ఎస్ 10th క్లాస్ ఎంత క్రూషియల్లో, మార్క్స్ అనేవి ఐ నో ఒక ఎగ్జామ్ లో మార్క్స్ ఒక మనిషిని ఎప్పుడు వాడి క్యాలిబర్ ని డిసైడ్ చేయలేవు, బట్ ఒక ఎగ్జామ్ అనేది ఏంటంటే నువ్వు ఎంత చదివావు, నీ నాలెడ్జ్ ఎంత వచ్చింది దానిని ప్రూవ్ చేసుకోవడానికి ఒక బెంచ్ మార్క్ లాంటిది. అది క్రాస్ చేసేసావు, సరే అయిపోయింది. మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో రాసే ప్రతి ఎగ్జామ్ లోనూ సూపర్ సక్సెస్ రావాలి అనే రూల్ కూడా లేదు. ఒక్కొక్క ఎగ్జామ్ లో మనము మార్క్స్ లూజ్ అవ్వచ్చు, తక్కువ ర్యాంక్ రావచ్చు, అది మనం ఒక లెసన్ లాగా తీసుకోవాలి. ఈ ఎగ్జామ్ లో నేను ఎందుకు గెయిన్ చేసుకోలేకపోయాను, మేబీ ఈజ్ దిస్ నాట్ మై ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆర్ నా ఎఫర్ట్స్ లో ఏమన్నా లోపం ఉందా, లేదా నా స్ట్రాటజీలో ఏమైనా ప్రాబ్లం ఉందా. సో ఇలాంటివన్నీ అనాలిసిస్ చేసుకోవడానికి మాత్రమే ఎగ్జామినేషన్స్ తప్ప, నీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి కాబట్టి నువ్వు చాలా తెలివైన వాడివి, నీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి కాబట్టి నువ్వు ఎందుకు పనికిరాని వాడివి అనేది డిసైడ్ చేయడం మూర్ఖత్వం, అవివేకం. మార్క్స్ బేస్ చేసుకుని ఏ ఒక్క స్టూడెంట్ ని మనం జడ్జ్ చేయకూడదు. కాబట్టి అలా అని చెప్పి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి అమ్మ ఆ మేడం చెప్పింది మార్క్స్ ఇంపార్టెంట్ కాదంట అని చెప్పేసి మీరు మార్క్స్ ని పూర్తిగా వదిలేకండి. మార్క్స్ ఎందుకు ఆల్రెడీ చెప్పాను, మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోవడానికి. నేను ఏ లెవెల్లో నాలెడ్జ్ సంపాదించాను, నా ఏ లెవెల్లో నేను ఆ నాలెడ్జ్ ని అప్లై చేయగలిగాను, ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ కి నేను అది అప్లై చేయగలిగానా లేదా, ఇది మీరు తెలుసుకోవడానికి. సో ఎగ్జామినేషన్స్ అనేది మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికి ఒక మార్గం. ఓకే, సో ఎగ్జామినేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సరే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకా స్కూల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీలో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా, నేను కాలేజ్కి వచ్చా, అబ్బా నాలో ఒక యూత్ లా ఒక సర్రమని ఒక యూత్నెస్ మీలో వస్తుంది. సో ఇదంతా కామన్, ఎవ్రీ పర్సన్ వాళ్ళ జీవితంలో ఈ స్టేజెస్ అన్ని దాటుకుంటూ వస్తూ ఉంటారు. సో మీరు యంగ్స్టర్స్, మీరు కొత్తగా కాలేజ్ లో అడుగు పెడుతున్నారు కాబట్టి మీలో ఉండే మీ ఆ యంగ్నెస్ ఏదైతే ఉందో, ఎనర్జీ ఏదైతే ఉందో, అది మీకు ఇంకా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. సో స్కూల్ అయిపోయింది, కాలేజ్ అనే ఒక థాటే నీలో ఒక ఎనర్జీని తీసుకొస్తుంది కదా, ఆ ఎనర్జీని అలాగే మెయింటైన్ చేసుకోండి. బికాస్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు కాలేజ్,
ఏం జరుగుతుంది? ఫస్ట్ థింగ్ కాలేజ్, నేను కొంచెం పెద్దగా అయ్యాను, నేను చాలా నా లైఫ్లో ఒక మెచ్యూర్ లెవెల్కి వచ్చాను, నేను ఒక గ్రోనప్ మ్యాన్ ఆర్ గ్రోనప్ ఉమెన్, నేను ఒక గ్రోనప్ పర్సన్ అనే ఒక స్మాల్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. రెండోది, నువ్వు 10th క్లాస్లో టాపర్, 10th క్లాస్లో స్కూల్ టాపర్, డిస్ట్రిక్ట్ టాపర్, అది ఇది. సో నీలో ఒక రకమైన, నేను ఆల్రెడీ టాపర్ని, నాకు సబ్జెక్ట్స్ బాగానే వచ్చేస్తాయి. 10th క్లాస్లో 600కి 598 మార్క్స్, ఇప్పుడైతే 600కి 600 కూడా వచ్చేస్తున్నాయి అని అనుకుంటున్నారు. సో వస్తాయి అనుకుంటా. సో అన్ని మార్క్స్ తెచ్చుకున్నాను కాబట్టి ఇంటర్లో కూడా నేను టాపర్నే అవుతాను అనే ఫీలింగ్తో వస్తారు. ఇలాంటివన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. బికాస్ 10th క్లాస్లో నువ్వు స్కూల్ లెవెల్లో ఒక నూతిలో కప్పలాగా అనమాట. అంటే యు ఆర్ ఇన్ అ వెరీ లిమిటెడ్ రీజియన్, లిమిటెడ్ కాంపిటీషన్, లిమిటెడ్ సిలబస్, అన్ని లిమిటెడ్గా ఉంటాయి. ద మూమెంట్ యు ఎంటర్ ఇన్ టు ఇంటర్మీడియట్, 10 times మోర్ దాన్ 10th క్లాస్, 10 times సిలబస్ ఉంటుంది, 100 times కాంపిటీషన్ ని ఫేస్ చేస్తావు. సో మొత్తం ప్రపంచం అంతా నువ్వు ఊహించుకునే కలల రంగుల ప్రపంచం నీకు నిజంగా రంగులు చూపిస్తుందా? అంత భయపడిపోక్కర్లేదు. ఓకే, సో కాంపిటీషన్ పెరుగుతుంది, సిలబస్ పెరుగుతుంది, దానికి తగ్గ నువ్వు కూడా మైండ్ వైజ్ మెచ్యూర్ అవుతావు. కాబట్టి యూ హ్యావ్ టు choose wisely your subject group and then put your heart into it. హార్ట్ అండ్ సోల్ ఆ గ్రూప్ లో పెట్టండి. నౌ ద కరెక్ట్ క్వశ్చన్ కమ్స్ హియర్ ఈస్, ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకోవాలి? బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ నేను ఎప్పుడు ఎవరు కూడా ల్యాండ్ లార్డ్స్ లేదంటే బాగా డబ్బులు సెటిల్ అయిపోయాము, మా పేరెంట్స్ ఆల్రెడీ సంపాదించేశారు, సో మీ పేరెంట్స్ బాగా పెద్ద సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు, నెలకు ఒక 2, 3, 4, 5 లక్షల శాలరీ వస్తుంది, అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. బికాస్ అలాంటి పిల్లలకి ఎప్పుడో ఒక భరోసా ఉంటుంది, మా అమ్మ మా నాన్న నా కోసం ఏదో ఒకటి చేయగలరు అనే భరోసా ఉంటుంది. బట్ రైట్ నౌ నేను మాట్లాడేది మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్, ఎక్కువ మంది జనాలు ఉండే ఏరియా. వీళ్ళందరికీ కూడా జాబ్, కెరియర్ లో సెటిల్మెంట్ అంటే ఒక మంచి జాబ్ రావాలి. సో మంచి జాబ్ రావాలి అనగానే ఇప్పుడు ఎలాంటి జాబ్స్ సెక్యూర్ గా ఉన్నాయి? అసలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ అన్నిటినీ తీసేస్తోందట. సో ఇలాంటి సమయంలో నేను ఏ గ్రూప్ తీసుకోవాలి? అసలు ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ తర్వాత? లెట్ మీ టెల్ యూ ఆల్. సో ఫస్ట్ థింగ్, నేను మీకు గ్రూప్స్ గురించి చెప్పేస్తాను, తర్వాత అసలు ఏ గ్రూప్ దేని మీద బేస్ చేసుకుని చేయాలి ఇది కూడా నేను మీకు చెప్తాను. సో రైట్ నౌ మనకి యాక్చువల్ గా మన తెలుగు స్టేట్స్ లో, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో లేదా సౌత్ ఇండియాలో పేరెంట్స్ అందరికీ ఇష్టమైనవి రెండు, ఒకటి ఎంపీసీ, రెండోది బైపీసీ. ఎంపీసీ గ్రూప్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి కాకుండా లాంగ్వేజెస్ కూడా ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ చదవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ లో మీరు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి అంటే 10th క్లాస్ తర్వాత మీరు ఇంటర్మీడియట్ చేయొచ్చు, పాలిటెక్నిక్ చేయొచ్చు, ఐటీఐ, పారామెడికల్ అండ్ ఏవో ఒక షార్ట్ టర్మ్ కోర్సెస్. అంటే కొంతమంది ఉంటారు లైక్ వాళ్ళ పేరెంట్స్ అసలు ఫీజు కట్టలేరు, ఇంటర్మీడియట్ చదివించలేరు, లేదా పాలిటెక్నిక్ కూడా చదివించలేరు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వచ్చు, కానీ కొంతమంది ఆ ఫెసిలిటీస్ కూడా ఉండవు, జీవితం బోలెడన్ని మలుపులు తీసుకొస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా మీరు చిన్న కోర్సెస్ ఉంటాయి, ఇలాంటి ఇంటర్నెట్, గ్రాఫిక్స్, యానిమేషన్, వెబ్ డిజైనింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా ఇప్పుడు కొన్ని చిన్న కోర్సెస్ వస్తున్నాయి. ఇలాంటి కోర్సెస్ చేసుకుంటే మీకు కొద్దో గొప్ప జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇవన్నీ హై పేయింగ్ అయితే కాదు, బట్ ఏదో ఒక కొంత మీకు ఆసరాగా ఉండాలి అంటే ఇలాంటి కోర్సెస్ కూడా మీరు చేయొచ్చు. బట్ ఇవి లీస్ట్ ఆప్షన్ లో పెట్టుకోండి. అంటే జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళలేము, ₹1 కూడా స్పెండ్ చేయలేము ఫీజుకి అన్నప్పుడు కొంచెం అలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. బట్ అదర్వైజ్ ఈ పాలిటెక్నిక్, ఐటీఐ అనేవి ఏంటంటే ఇవి స్కిల్ ఓరియంటెడ్. సో పాలిటెక్నిక్ అనేది బీటెక్ కి లోవర్ వెర్షన్ అనమాట. సో పాలిటెక్నిక్ లో మనకి 3 years కోర్స్ ఉంటుంది, ఇది హ్యాండ్స్ ఆన్ ఉంటుంది, ఇది కొంచెం బీటెక్ లాగా స్కిల్ ఓరియంటెడ్ ఉంటుంది. బట్ పాలిటెక్నిక్ చేస్తే వెంటనే జాబ్స్ వచ్చేస్తాయంటే ఇప్పుడున్న రోజుల్లో కొంచెం కష్టం. బికాస్ పాలిటెక్నిక్ వాళ్ళకి బ్రాంచెస్ చాలా ఎక్కువ ఉంటాయి, జాబ్ అవకాశాలు ఉంటాయి, కానీ ఒక బీటెక్ క్యాండిడేట్ కి వచ్చినంత హై పేయింగ్ సాలరీస్ అయితే పాలిటెక్నిక్ వాళ్ళకి ఉండవు. కాబట్టి పాలిటెక్నిక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బీటెక్ లోకి కంటిన్యూ చేస్తారు. సో పాలిటెక్నిక్ చదవచ్చా? ఎస్ చదవచ్చు. ఐటీఐ అనేది నా దృష్టిలో నాట్ సజెస్టబుల్ ఇప్పుడున్న కాంపిటీషన్ కి. బికాస్ ఇంజనీరింగ్ చదివితేనే ఆ స్కిల్స్ సరిపోక ఇంకా కొత్త స్కిల్స్ అవి చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి తరుణంలో ఐటీఐ అనేది హై పేయింగ్ జాబ్స్ అయితే రావు, కానీ
ఇండస్ట్రియల్ సైడ్ ఏదైతే ఉంటాయో అక్కడ మనకి ఐటీఐ వాళ్ళని తీసుకుంటారు. జాబ్స్ లేకపోవడం లేదు, జాబ్స్ ఉన్నాయి, కాకపోతే కొంచెం లో లెవెల్ జాబ్స్. మీకు మాక్సిమం ఇందులో 25,000 వరకు మాత్రమే సాలరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ అగైన్ మీరు ఉద్యోగం చేస్తూ మీ స్కిల్ ని బాగా డెవలప్ చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. నౌ కమింగ్ టు మోస్ట్ ఫేవరెట్ రీజియన్ అండ్ మోస్ట్ మస్ట్ డూ రీజియన్. మీకు అవకాశం ఉంటే ఇంటర్మీడియట్ వైపు మాత్రమే వెళ్ళండి. 10+2 ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, అంటే 10th క్లాస్ 10 years వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 10 years ఎడ్యుకేషన్, ఆ తర్వాత +2 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఈ 10+2 విద్యా విధానం ఏదైతే ఉందో ఇది చాలా 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 ఉపయోగపడుతుంది, మీ ఫ్యూచర్ కి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఒక చిన్న విషయం, తెలంగాణలో మనకి కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది తెలిసి తెలియక యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే మీ స్కూల్ అయిపోయిన తర్వాత అదే స్కూల్లో అక్కడే మీరు ఇంటర్మీడియట్ చదివేస్తారు, లేదా అసలు ఇంటర్మీడియట్ విద్య పోయింది మొత్తం అంతా మారిపోతుందంట. ఇదంతా రాంగ్. యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. మీరు 10th క్లాస్ వరకు స్కూలింగ్ చేసి కాలేజ్ వేరే చోట జాయిన్ అవ్వచ్చు. కాకపోతే సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఇన్నాళ్ళు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు మీకు 12th తర్వాత సర్టిఫికేట్ ఇస్తే, ఇప్పుడు ఒకటే బోర్డు అంటే 10th క్లాస్ తర్వాత కాకుండా మీకు ఒకటే సర్టిఫికేట్ స్కూలింగ్ పేరు మీద, సెకండరీ ఎడ్యుకేషన్ పేరు మీద, సర్టిఫికేట్ మీద బ్రాండ్ నేమ్ లేదా సర్టిఫికేట్ మీద బోర్డు నేమ్ మారుతుంది తప్ప సిలబస్ లో ఎలాంటి మార్పులు ఉండవు. ఎగ్జామినేషన్స్ కూడా సేమ్ గా కండక్ట్ చేసేలాగానే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని సేమ్ గానే ఉంటాయమ్మా. సో తెలంగాణ స్టూడెంట్స్ ఏం వరీ అవ్వక్కర్లేదు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు 10th క్లాస్ తెలంగాణ బోర్డులో రాస్తే ఇంటర్మీడియట్ కూడా దయచేసి తెలంగాణలోనే కంటిన్యూ చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్ బోర్డులో 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాస్తే దయచేసి ఇంటర్ వరకు ఆంధ్రప్రదేశ్ లోనే కంటిన్యూ చేయండి. ఇవి మీకు ఫర్దర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ విషయం మాత్రం దయచేసి అందరికీ రీచ్ అయ్యేలాగా కూడా చెప్పండి. బికాస్ అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్ కొంతమంది లాస్ అవుతున్నారు. ఎస్పెషల్లీ నీట్ లాంటి ఎగ్జామినేషన్ లో సీట్లు కోల్పోయిన విద్యార్థుల్ని చూశాను బికాస్ ఆఫ్ దిస్ లోకల్ అండ్ నాన్ లోకల్ ఇష్యూ. కాబట్టి దయచేసి 10th ఏపీలో చదివితే 10th ఏపీ బోర్డులో రాస్తే మీరు ఎగ్జామ్, ఇంటర్మీడియట్ కూడా ఏపీలోనే కంటిన్యూ చేయండి. దెన్ 10th క్లాస్ తెలంగాణలో రాస్తే తెలంగాణలోనే ఇంటర్ కూడా కంప్లీట్ చేసేయండి. సరే, ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ కోర్స్ అనేది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు ఉంటుంది, 2 years. దాంట్లో మీరు ఎంపీసీ, బైపీసీ, లైబ్రరీ సైన్సెస్ అనేది అసలు ఇప్పుడు వేస్ట్ అనుకోండి, ఇది ఒక టోటల్ వేస్ట్. ఇది అసలు మీరు చేయక్కర్లేదు. సో ఎంపీసీ, బైపీసీ ఈ 2 కోర్సెస్ ఉన్నాయా మేడం అంటే కాదు. సైన్స్ స్ట్రీమ్ లో ఎంపీసీ, బైపీసీ, ఇప్పుడు కొత్తగా ఎంబైపీసీ కూడా ఉంది. ఇది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ రెండు కలిపి. ఎంబైపీసీ వాళ్ళు మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చదువుతారు. ఎంపీసీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీలో బయాలజీ ఇండికేట్స్ బోటనీ ప్లస్ జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటాయి. వీటితో పాటుగా మీరు మన బోర్డ్ ఎగ్జామ్స్ రాయడానికి లాంగ్వేజెస్, ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీగా చదువుతారు. సెకండ్ లాంగ్వేజ్ అంటారు, అంటే తెలుగు కానీ, హిందీ కానీ, సంస్కృత్ కానీ ఇట్లాంటివి చదువుతారు అన్నమాట. సో లాంగ్వేజెస్ కంపల్సరీగా ఉంటాయి. ఒకవేళ మీరు కామర్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే గనక సిఈసి గ్రూప్, ఆర్ట్స్ సైడ్ వస్తే గనక ఎంఈసి అండ్ హెచ్ఈసి ఉంటాయి. అయితే ఎవరు ఏ గ్రూప్ తీసుకోవాలి? మీరు సైన్సెస్ లో ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మీరు ఫ్యూచర్ లో ఇంజనీరింగ్ చేయాలి అనుకున్నా, లేదా మెడిసిన్ చేయాలి అనుకున్నా, లేదా పారామెడికల్ కోర్సెస్, డెంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఫార్మసీలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ సైన్సెస్. లేదు మాకు బిజినెస్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను, లేదా ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళి కొంచెం కామర్స్ సైడ్, ఎకనామిక్స్ సైడ్ ఏదైనా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, మార్కెటింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను, బిజినెస్ వెళ్దాం అనుకుంటున్నాను, దెన్ యూ గో ఫర్ సిఈసి. బట్ ఆర్ట్స్ అనేది ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాల్సింది. బికాజ్ కేవలం మీరు అసలు మీ లక్ష్యమే ఐఏఎస్ అంటే ఈ యూపీపీఎస్సీలు, ఏపీపీఎస్సీలు, ఇట్లాంటివి, టీజీపీఎస్సీలు, గవర్నమెంట్ జాబ్ మాత్రమే, అది తప్ప నాకు ఇంకేమీ వద్దు, అలాంటి వాళ్ళు మాత్రమే ఆర్ట్స్ తీసుకోవాలి. గవర్నమెంట్ జాబ్ లో కూడా బ్యాంకింగ్ సెక్టార్ లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, లేదా రైల్వేలో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఇలాంటి వాటికి మీరు ఆర్ట్స్ తీసుకోకూడదు. బికాస్ మ్యాథమెటిక్స్ కంపల్సరీ. బ్యాంకింగ్ సెక్టార్ లో అయినా, రైల్వే సెక్టార్ లో ఏదైనా గవర్నమెంట్ జాబ్లు ఇలాంటివి కొట్టాలి అంటే మాత్రం మ్యాథ్స్ కంపల్సరీగా ఉంటేనే మీరు అప్లై చేసుకోగలుగుతారు. సో దయచేసి
ఆర్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. బికాస్ ఇప్పుడు నేను చెప్పేది చాలా క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్. ఒక ఎంపీసీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో దీనంత బంగారం లాంటి గ్రూప్ ఇంకొకటి ఉండదు. ఇది బంగారం లాంటి గ్రూప్ ఎందుకు అన్నాను అంటే ఇట్ హ్యాస్ దాని వర్సటాలిటీ చాలా ఎక్కువ అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక ఎంపీసీ స్టూడెంట్ కేవలం ఇంజనీరింగ్ వైపే వెళ్ళగలడా? అవసరం లేదు. ఒక ఎంపీసీ స్టూడెంట్ ఇంజనీరింగ్ చేయొచ్చు లేదా నార్మల్ డిగ్రీ చేయొచ్చు. ఒక ఎంపీసీ స్టూడెంట్ బయాలజీలో కోర్సెస్ చేసి బయో సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎంపీసీ స్టూడెంట్ బయోటెక్నాలజీ చేయొచ్చు, బయోమెడికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, బయో ఇన్ఫర్మేటిక్స్ చేయొచ్చు. ఎంపీసీ వాళ్ళు తలుచుకుంటే బయో సైడ్ కూడా వెళ్ళొచ్చు. మనకి NIOS ఉంటది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అని. ఓపెన్ స్కూల్లో నుంచి అక్కడ వాళ్ళు కోర్సెస్ ఇస్తారు, సర్టిఫికేట్ కోర్సెస్. ఈవెన్ బైపీసీ వాళ్ళు కూడా ఆ NIOS నుంచి మ్యాథమెటిక్స్ లో కోర్స్ చేసి మ్యాథమెటిక్స్ బేస్డ్ బయోటెక్నాలజీ వైపు, బయోమెడికల్ ఇంజనీరింగ్ వైపు, ఈవెన్ బైపీసీ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ వైపు రావచ్చు. నౌ లెట్ us టాక్ కంప్లీట్ అబౌట్ ఎంపీసీ. ఎంపీసీ స్టూడెంట్ తలుచుకుంటే ఇంజనీరింగ్ చేయొచ్చు, డిగ్రీ చేయొచ్చు. లేదు ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే వీళ్ళు కామర్స్ వైపు కూడా రావచ్చు, మార్కెటింగ్ సైడ్ రావచ్చు. వీళ్ళు కావాలనుకుంటే వీళ్ళు క్యాట్ లాంటి ఎగ్జామినేషన్స్ రాసి వీళ్ళు కావాలంటే IIM లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఏది కావాలంటే అది చేయొచ్చు. ఈవెన్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత IITs లో ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా కోచింగ్ తీసుకుని IAS లో IPS లో అయిన వాళ్ళు ఉన్నారు. UPPSC క్రాక్ చేయొచ్చు, APPSC క్రాక్ చేయొచ్చు. వీళ్ళకి లిమిట్ లేదు. బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్, రైల్వే సెక్టర్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మీరు ఎటు వైపు వెళ్ళండి అటువైపు వెళ్ళొచ్చు. ఈవెన్ రీసెర్చ్, ఏ ఫీల్డ్ పేరు చెప్పండి ఆ ఫీల్డ్ లో వీళ్ళకి నో ఎంట్రీ అనేది ఉండదు. ఆఖరికి లా చేయాలి, ఎస్ లాలో కూడా వీళ్ళు వెళ్ళిపోవచ్చు. సో వీళ్ళకి ఉన్నంత వెర్సిటాలిటీ, ఓపెన్ ఆపర్చునిటీస్ ఇక ఇతర ఏ గ్రూప్ కి ఉండవు. ఒకవేళ నువ్వు ఎంపీసీ చేసిన తర్వాత నీ మైండ్ మార్చుకుని నేను ఫార్మసీ వైపు వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళిపో. నీకు నచ్చలేదు మ్యాథ్స్, ఎంపీసీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నచ్చలేదు, మార్కెటింగ్ సైడ్ వెళ్తాను, వెళ్ళిపో. సో ఎంపీసీ తీసుకున్నవాడు వాడి మైండ్ మార్చుకుని ఏ దారిలో వెళ్ళాలంటే ఆ దారిలో వెళ్ళొచ్చు. కానీ ఒక MEC, HEC తీసుకున్న వాడికి అన్ని అవకాశాలు ఉండవు. చాలా లిమిటెడ్ అవకాశాలు ఉంటాయి జీవితంలో. కాబట్టి మీరు ఆర్ట్స్ తీసుకునే ముందు ఒకసారి చాలా 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 క్రూషియల్ గా ఆలోచించాలి. వెరీ కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, వెరీ క్రూషియల్ అనమాట. నా బైపీసీ తీసుకుంటే ఎంపీసీ వాళ్ళకున్నన్ని వర్సటైల్ ఆపర్చునిటీస్ వీళ్ళకి ఉండవు. కానీ బైపీసీ వాళ్ళు కూడా నేను చెప్పినట్లు NIOS నుంచి మ్యాథమెటిక్స్ బేస్డ్ సర్టిఫికేషన్ చేసుకుని వీళ్ళు కూడా ఇంజనీరింగ్ సైడ్ రావచ్చు. ఇప్పుడున్న రోజుల్లో బైపీసీ వాళ్ళు ఏమనుకుంటారంటే బైపీసీ తీసుకున్నారా, ఓ అయితే నీట్ క్రాక్ చేయడానికే బైపీసీ తీసుకున్నారు. రాంగ్. బికాజ్ నీట్ కాంపిటీషన్ వేరే లెవెల్లో ఉంటుందమ్మా. 20 లక్షల మంది రాస్తే 1,00,000 మందికి మాత్రమే సీట్లు వస్తాయి. సో అలాంటి కాంపిటీషన్ లో అందులోనూ నీట్ MBBS చేసేస్తే అయిపోద్దు, దాంట్లో PG చేయాలి. PG దీనికి వేరే లెవెల్లో ఉంటది అనమాట. సో PG కంప్లీట్ చేసి దాని తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ చేసి సో MBBS చేద్దాము, నీట్ క్రాక్ చేయాలి, డాక్టర్ అవుదాము అనుకున్న వాళ్ళకి నేను సెపరేట్ వీడియో చేస్తాను అసలు డాక్టర్ అవ్వడం ప్రాసెస్ ఏంటో. బట్ అది కూడా మీరు ఆలోచించుకుని చేయాలి. బట్ బైపీసీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏ ఫీల్డ్స్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయో చెప్తాను. MBBS ఇప్పుడు మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. MBBS లో మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి చదువుతారు. అయితే MBBS ఉంది కదా, మ్యాథ్స్, బయో తీసుకుంటే నేను నీట్ రాసేయచ్చు, JEE రాసేయచ్చు అనుకుంటే జాగ్రత్త, ఇది చదవడం చాలా కష్టం. బికాస్ హెక్టిక్. వీడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతాడు, వీడు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతాడు, నువ్వు అవి రెండు కలిపి చదవాలి. సో చాలా హెక్టిక్ గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని. ఇంజనీరింగ్ మీరు కనుక ఎంపీసీ తీసుకుంటే మీరు ఎంపీసీ తర్వాత చేయాల్సింది ఇంజనీరింగ్ 4 years ఉంటుంది. సో ఖచ్చితంగా ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఇంజనీరింగ్ కి ఎలిజిబుల్. బైపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ కి వెళ్ళాలి అంటే మీరు మ్యాథమెటిక్స్ లో కోర్స్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంపీసీ అయిన తర్వాత MSET కానీ, JEE కానీ, బిట్సాట్, ఇంకా బోల్డ్ అండి. ఈ రోజుల్లో అసలు ఒక JEE, ఒక MSET కాదు, బిట్సాట్, కామెడ్, KSET, AEEE, SRM, JEE, VIEEE ఇలా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే బోలెడ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ని క్లియర్ గా మీరు క్రాక్ చేసేయగలుగుతారు. సో అలా చేస్తే గనక మీకు బోలెడ్ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ లో ఎన్ని బ్రాంచెస్ అంటే అన్ని బ్రాంచెస్. AI వచ్చింది, ఏరోస్పేస్, అగ్రికల్చర్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోమెడికల్, బయోటెక్నాలజీ, సెరామిక్, ఏది కావాలంటే అందులో మీరు చేసుకోవచ్చు అనమాట.
ఓకే, అదే మీకు బైపీసీలోకి వస్తే గనక బైపీసీ వాళ్ళు కూడా ఎంసెట్ రాయొచ్చు, నీట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు, ఇంకా సియూఈటీ లాంటి ఎగ్జామినేషన్స్ కూడా రాసుకోవచ్చు. వీళ్ళకి ఎంబీబీఎస్ కాకుండా BUMS, ఉనాని, BHMS, హోమియోపతి, ఆయుర్వేదిక్, తర్వాత న్యాచురోపతి, అగ్రికల్చర్, డెంటల్, వెటరినరీ, ఫిజియోథెరపీ వీటిలో సీట్లు వస్తాయి. అవి కాకుండా ఫార్మసీ, నర్సింగ్, ఆక్యుపేషనల్ థెరపీ, అనెస్థీషియా, కార్డియాక్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్, ఇవన్నీ కూడా మీరు కావాలంటే బీఎస్సీలో కూడా జాయిన్ అయ్యి ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా 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 ఆపర్చునిటీస్ ఉంటాయమ్మా. సో ఒకవేళ మీరు డిగ్రీ చేద్దాము అనుకుంటే గనక డిగ్రీలో మళ్ళీ 2 రకాల డిగ్రీ ఉంటాయమ్మా. ఒకటి నార్మల్ డిగ్రీ, రెండోది డ్యూయల్ డిగ్రీ. మనకి కొన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉంటాయి, రైట్ ఫ్రమ్ జేఈ ఐఐటీస్ దగ్గర నుంచి ఐసర్ లాంటివి, వీటన్నిటిలోనూ కూడా మనకి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. అలాంటి బిఎస్సీలు చేసినా కూడా చాలా వాల్యూ ఉంటుంది. రీసెర్చ్ వైపు బోలెడన్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో బిఎస్సీలో కూడా బోలెడన్ వేరియేషన్స్ ఉంటాయి, వాటిలో కూడా స్కిల్ ఓరియంటెడ్ ఉంటున్నాయమ్మా. సో మీకు ఇంజనీరింగ్ సైడ్ కానీ మెడికల్ కానీ డిగ్రీ చేయొచ్చు, మీరు టీచింగ్ వైపు కూడా వెళ్ళొచ్చు, బోలెడన్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఇవన్నీ నేను మీకు చెప్పట్లేదు, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయాలి, అలాగే ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి, ఇవన్నీ కాకుండా ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మరీన్, నేవీ, డిఫెన్స్, ఎన్డీఏ ఎగ్జామినేషన్స్ లాంటివి ఉంటాయి. ఇలాంటివి రాయడం ద్వారా మీరు మెరీన్ లోకి వెళ్ళొచ్చు. ఇండియన్ మెరీన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇండియన్ నేవీ బీటెక్ ఎంట్రీ స్కీమ్, ఇండియన్ నేవీ సైలర్స్ రిక్రూట్మెంట్, డిఫెన్స్ ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్, లా సైడ్ వెళ్ళొచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ నేను ఇక్కడ పెట్టేశాను. మీకు ఈ పీడిఎఫ్ నేను మీకు షేర్ చేస్తాను. బట్ రైట్ నౌ ఇప్పుడు ద క్వశ్చన్ కమ్స్ ఈజ్, ఏ బ్రాంచ్ చూస్ చేసుకోను నేను? బికాస్ 10th క్లాస్ వరకు కూడా మీకు పెద్దగా వరల్డ్ కి ఎక్స్పోజర్ ఇప్పుడు ఉంటుందిలే. ఇప్పుడంటే ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంది కాబట్టి మేబీ యు ఆర్ వెరీ మచ్ యు ఆర్ హ్యావింగ్ వరల్డ్ ఇన్ యువర్ హ్యాండ్ కదా, మీ చేతిలోనే మీకు వరల్డ్ ఉంది. సో 10th క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటే బెటర్, ఇలాంటివి మీకు ఆలోచించేటప్పుడు ఇప్పటికే నేను చెప్పిన ఈ ఉపోద్ఘాతానికి మీకు ఒక బేసిక్ ఐడియా ఉండాలి. కానీ మోస్ట్ ఆఫ్ ది 10th క్లాస్ స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దేర్ యంగర్ నేచర్, వాళ్ళకి ఇంకా చిన్నతనంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా తెలుస్తుంది, కొద్దిగా తెలియదు. బట్ మన తెలుగు సొసైటీలోకి వచ్చేటప్పటికి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ సొసైటీ ఎక్స్పెక్టేషన్స్, పేరెంట్స్ సొసైటీ నుంచి ఎక్స్పెక్టేషన్స్. వీడు పుట్టడమే ఇంజనీర్ గా పుట్టాడు, ఈమె పుట్టడమే డాక్టర్, మా ఇంట్లో అందరూ డాక్టర్సే, సో పుట్టిన పిల్ల కూడా డాక్టర్ అయిపోవాలి. మా ఇంట్లో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఫారిన్ కంట్రీలో చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, సో వీడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే అవ్వాలి. ఆ ఎక్స్పెక్టేషన్స్ నీ మీద ఉంటాయి. పోనీ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా నీ 10th క్లాస్ ఎగ్జామ్, సోషల్ ఎగ్జామ్ ఇలా రాసి ఇలా వస్తావు, నువ్వేమో అమ్మయ్య ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయారా దేవుడా, ఇప్పటి నుంచి నా లైఫ్ నా ఇష్టం నేను ఎంజాయ్ చేస్తానని నువ్వు మనసులో ఊహించుకుంటా వస్తా ఉంటే, అంకుల్ ఏమో ఏంటి 10th ఎగ్జామ్స్ అయిపోయా, మరి నెక్స్ట్ ఏంటి, ఏం గ్రూప్ తీసుకుంటున్నావు అని అడుగుతారు. నీకేమో మనసులో నేను ఏ గ్రూప్ తీసుకుంటే నీకెందుకు అంకుల్, మీ పని మీరు చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది నువ్వు చెప్పాలని, కానీ నువ్వు చెప్పలేవు. సో అలాంటి వాళ్ళని తప్పించుకుని తిరగలేక ఇంట్లోనే ఓ మూల కూర్చొని మొబైల్లో గేమ్స్ ఆడుకుంటా కూర్చుంటావు, లేదా IPL చూసుకుంటా కూర్చుంటావు. బట్ పేరెంట్స్ అండ్ సొసైటీ సజెషన్స్ మీద లేదా వాళ్ళ ప్రెషర్ మీద దయచేసి మీరు గ్రూప్ తీసుకోకండి. తీసుకున్న తర్వాత ఏమవుతుంది, లోపలికి వచ్చిన తర్వాత సముద్రం అంత సిలబస్ ఉంటుంది. ఆ సముద్రం అంత సిలబస్ ని నువ్వు ఈదుకుంటూ వెళ్ళాలి. సో ఆ ఈదడంలో నీకేమైనా ఫ్రస్ట్రేషన్లు, డిస్ట్రెస్లు వచ్చాయంటే మాత్రం యూ హ్యావ్ టు గివ్ అప్. నెక్స్ట్, టేకింగ్ డెసిషన్ బేస్డ్ ఆన్ యువర్ 10th క్లాస్ మార్క్స్. ఇదొకటి. నేను బయట చాలా మంది పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కదా, మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా అమ్మాయికి మ్యాథ్స్ లో బాగా తక్కువ మార్క్స్ వస్తున్నాయండి, 9th క్లాస్ నుంచి చూస్తున్నాను, 9th 10th లో కన్సిస్టెంట్ గా మ్యాథ్స్ లో తక్కువ మార్క్స్ వస్తున్నాయి, అందుకే బైపీసీలో వేద్దాం అనుకుంటున్నాను. లేదా మా అబ్బాయి మ్యాథ్స్ సూపర్ గా చేస్తాడు కాబట్టి ఎంపీసీలో వేస్తాను. ఇలాంటి డెసిషన్స్ కొద్దిగా రాంగ్ డెసిషన్స్. బికాస్ మార్క్స్ అనేవి
మేబీ మార్క్స్ రాకపోవడం అనేవి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. మేబీ నీకు చెప్పే టీచర్ కి నీకు కనెక్షన్ ఫామ్ అవ్వకపోవడం వలన, లేదా నువ్వు రైట్ వేలో ఆలోచించలేకపోవడం వలన, ఆ సబ్జెక్ట్ మీద నీకు ఇంట్రెస్ట్ రాలేకపోవడం వలన మాత్రమే కొన్నిసార్లు మార్క్స్ రాకపోవచ్చు. బట్ మేబీ నీకు కరెక్ట్ టీచర్ తగిలి కరెక్ట్ వేలో నీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తే యూ మైట్ గెట్ కనెక్టెడ్. సో 10th క్లాస్ మార్క్స్ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బేస్ చేసుకుని డెసిషన్లు తీసుకోవద్దు. ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీ చేతిలో వర్డ్ ఉంది, సెల్ ఫోన్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ వెతకండి ఏ సబ్జెక్ట్. మీకు మామూలుగానే స్వతహాగా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, మ్యాథ్స్ చేస్తూ ఉంటే ఒక మంచి ఎనర్జీగా ఫీల్ అయ్యి మంచి ఇంట్రెస్ట్ గా ఈ ప్రాబ్లం అయిపోయింది అది చేస్తా ఇది చేస్తా అని ఫీలింగ్ వస్తుందా, ఇలాంటివి మీరు ఐడెంటిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి నాకు తెలుగు అంటే చాలా ఇష్టము, సో నేను ఇప్పుడు ఏం చేయాలని అడగండి. బికాస్ లాంగ్వేజెస్ లో ఫ్యూచర్ అనేది కొంచెం తక్కువే. అన్లెస్ యూ వాంట్ టు బికమ్ అ టీచర్ ఆర్ రీసెర్చ్ వైపు వెళ్ళాలి అనుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ బెటర్, బికాస్ ఫారిన్ కంట్రీస్ లో మీకు జాబ్స్ బాగా వస్తాయి. బట్ సైన్సెస్ వైపు ఆలోచించుకోవాలనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు బి కేర్ఫుల్, నాట్ బేస్డ్ ఆన్ 10th మార్క్స్. డిసైడింగ్ కెరియర్ ఆప్షన్స్ ఇన్ 10th క్లాస్ ఇట్ సెల్ఫ్. 10th క్లాస్ లోనే వాళ్ళు ఎవరో జేఈ కొట్టారు, అక్కడి నుంచి వాళ్ళకి 1 crore ప్యాకేజ్ వచ్చింది, సో నేను కూడా అదే సిఎస్ఈ బ్రాంచ్ లో అదే కాలేజ్ లో చదువుతాను. రాంగ్. వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్లు నీ లైఫ్ కూడా కరెక్ట్ గా ఆ పాత్ లో వెళ్తే అలాగే సెటిల్ అయిపోతుంది అని రూల్ లేదు. దేర్ ఆర్ సో మెనీ సర్కమ్స్టాన్సెస్, సో డు నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. 10th క్లాస్ లో ఎవ్వరికి ఒక ఒపీనియన్ అనేది కరెక్ట్ గా స్ట్రైట్ గా నేను చేస్తాను అని ఉండదు. మీకు ఒక వేగ్ ఐడియా ఉండాలి. కాకపోతే నేను బయో వైపు వెళ్ళాలా ఎంపీసీ వైపు వెళ్ళాలా అంతవరకు మాత్రమే డిసైడ్ చేయండి, కానీ మీరు ఏ కంపెనీలో ఏ ప్యాకేజ్ తో జాబ్ కొట్టాలి అనేది మాత్రం డిసైడ్ అయిపోకండి. తర్వాత ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్. నా ఫ్రెండ్స్ అందరూ ఈ కాలేజ్ లో జాయిన్ అవుతున్నారు, సో నేను కూడా అదే కాలేజ్ లో అదే బ్రాంచ్ లో జాయిన్ అవుతాను విత్ అ జీరో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ రీసెర్చ్. నీ మైండ్ కి ఏ ఆలోచన లేదు, ఫ్రెండ్ జాయిన్ అవుతున్నాడు నువ్వు జాయిన్ అవుతావు. రాంగ్ ఆప్షన్. ఫియర్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ బయో ఈజ్ బోరింగ్. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ హ్యావ్ టు డిస్కస్. నేను పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు కూడా, కౌన్సిలింగ్ చేసేటప్పుడు, బయో అంటే ఇష్టం అనేది కాదు, మ్యాథ్స్ అంటే భయం. 9th క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి మ్యాథ్స్ అంటే విపరీతమైన భయం కాబట్టి నేను బైపీసీ తీసుకుంటాను. కంప్లీట్లీ రాంగ్. బికాస్ గుర్తుపెట్టుకోండి, బైపీసీలో ఫిజిక్స్ ఉంటుంది. ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథ్స్. ఫిజిక్స్ అనే ముసుగులో నువ్వు చేసేది ప్యూర్ మ్యాథమెటిక్స్. కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది, దాంట్లో మొత్తం మ్యాథమెటిక్స్ ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ రావు. అక్కడి నుంచి బైపీసీ, మోస్ట్ ఆఫ్ ది బైపీసీ స్టూడెంట్స్ మంచి కెరియర్ ఫామ్ చేసుకోలేకపోవడానికి ఏకైక రీజన్ వాళ్ళకి మ్యాథ్స్ ఇష్టం లేదు కాబట్టి బైపీసీ తీసుకుంటారు. ఆ బైపీసీలో ఫిజిక్స్ చెయ్యరు పూర్తిగా. అసలు 85% ఆఫ్ ది బైపీసీ స్టూడెంట్స్ డు నాట్ టచ్ ఫిజిక్స్ అన్లెస్ దేర్ ఈస్ అన్ ఎగ్జామ్. ఐపీఈ ఎగ్జామ్స్ కి తప్ప వాళ్ళు ఎప్పుడూ ఫిజిక్స్ చదవడానికి ఇష్టపడరు, వాళ్ళ బ్రెయిన్ ఇష్టపడదు. దానివల్ల మాత్రమే బైపీసీ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ కాలేరు. సో ఐ వాంట్ ఆల్ ద పీపుల్, ఇఫ్ యు ఆర్ టేకింగ్ బైపీసీ, నేను మెడిసిన్ లోనో ఇంకొకటి ఏదో కెరియర్ ఫామ్ చేసుకోవడానికి వెళ్తున్నాను అని తీసుకోండి తప్ప మ్యాథ్స్ అంటే భయం కాబట్టి బైపీసీ తీసుకుంటున్నాను 100% రాంగ్ డెసిషన్. యూ విల్ సఫర్. సో బైపీసీలో మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ లో మ్యాథ్స్ ఉంటుంది, కెమిస్ట్రీలో మ్యాథ్స్ ఉంటుంది. సో దయచేసి మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు కాబట్టి బైపీసీ రాంగ్. అలాగే నాకు బయో బోరింగ్ గా అనిపిస్తుంది అందుకే మ్యాథ్స్ తీసుకుంటున్నాను రాంగ్. నీకు మ్యాథ్స్ అంటే ఇష్టం, ఫిజిక్స్ అంటే ఇష్టం, లాజికల్ థింకింగ్ ఇష్టం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇష్టం, ప్రాబ్లమ్స్ బాగా సాల్వ్ చేయగలను, ఎక్కువ టైం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలను, అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంపీసీకి ప్రిఫర్ చేయాలి. గాట్ ఇట్? అలాగే ఇప్పుడు వాట్ యు నీడ్ టు చెక్. ఇప్పుడు ఏం చెక్ చేయాలి? ఫస్ట్ థింగ్ నీ ఇంట్రెస్ట్, ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎవరేం చెప్పినా నీ ఇంట్రెస్ట్, నీ మైండ్ నీకేం చెప్తుంది. బికాస్ ఇట్ ఇస్ అంత ఆషామాషి కాదమ్మా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో హెవీ సిలబస్ ఉంటుంది టు అ సర్టెన్ డెప్త్. బాగా డెప్త్ గా హెవీ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ని మీరు ఫినిష్ చేయడమే కాకుండా డెప్త్ గా ఫినిష్ చేయాలి. హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. పర్ డే మినిమం టు మినిమం 100 to 150 ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయాలి. అలా 2 ఏళ్ల పాటు నువ్వు సాల్వ్ చేయాలి. సో కన్సిస్టెన్సీగా రోజు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, సబ్జెక్ట్ ఫార్ములే గుర్తుపెట్టుకోవడం, సబ్జెక్ట్ నలిగించుకోవడం అంత ఆషామాషి విషయం కాదు. సో ఇష్టం లేకపోతే మాత్రం, ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం మీరు బేర్ చేయలేరు. కాబట్టి సీ దట్ యు హ్యావ్ సర్టెన్ ఇంట్రెస్ట్. అండ్ ఆల్సో చెప్పాను కదా, కెన్ ఐ స్టడీ టు అ లెవెల్ ఆఫ్ డెప్త్ ఫర్ కంటిన్యూస్ నెంబర్ ఆఫ్ అవర్స్.
మ్యాథ్స్ నేను రోజుకి 2-3 గంటల పాటు మ్యాథమెటిక్స్ మీద స్పెండ్ చేయగలనా లేదా, రోజుకి ఒక 3 గంటల పాటు ఫిజిక్స్ మీద స్పెండ్ చేయగలనా లేదా, రోజుకి ఒక 3-4 గంటల పాటు కెమిస్ట్రీ మీద స్పెండ్ చేయాలి. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటేనే, ఇంత నీకు ఓపిక ఉంటేనే యూ హ్యావ్ టు సెలెక్ట్. సో బీ వెరీ కేర్ఫుల్. నేను మిమ్మల్ని ఏం భయపెట్టట్లేదు, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ఇప్పటి వరకు మీరు 10th క్లాస్ వరకు ఒక లిమిటెడ్ సరౌండింగ్స్ లో, లిమిటెడ్ సిలబస్ తో, లిమిటెడ్ ఎగ్జామినేషన్స్ తో, లిమిటెడ్ కాంపిటీషన్ తో ఉన్నారు. నౌ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ వరల్డ్ వేర్ లిమిట్లెస్ కాంపిటీషన్ ఉంది, హెవీ సిలబస్ ఉంటుంది. సో డే 1 నుంచి యూ హ్యావ్ టు బి సీరియస్ విత్ యువర్ కెరియర్. Only if you are serious with your career, you want to make some success in your career, then you take a perfect decision and then enter into your intermediate. And మీ ఇంటర్మీడియట్ లో మీకు తోడుగా ఉండడం కోసం వేదాంత తెలుగు ఛానల్ ఆల్రెడీ ఉంది. సో జస్ట్ కమ్ టు us, stay with us and just enjoy your journey. We will make sure you that మీ జర్నీని చాలా సులభంగా దాటేలాగా, చాలా హ్యాపీగా వెళ్ళేలాగా అండ్ విత్ అ సూపర్ సక్సెస్ఫుల్ ర్యాంక్స్ తో మిమ్మల్ని బయటకు పంపించేలాగా మన ఛానల్లో 100% టీచర్స్ అందరం కూడా ఎఫర్ట్స్ పెడతాం. కాబట్టి వెల్కమ్ టు వేదాంత తెలుగు గైస్, వెల్కమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బై, టేక్ కేర్.